అండి ఇవాళ నేను దోసకాయ ఎండు చేపలు కర్రీ చేస్తున్నానండి. దోసకాయ టమాటా ఎండు చేపలు ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది శుభ్రంగా ఇట్లా గీరి కడుక్కోవచ్చు కదా, గీరితే ఇలా పోయిద్ది. నానబెట్టుకుంటే నానకపోతే తొందరగా పోదండి, అందుకే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం. దోసకాయ పొట్టు తీసుకున్నామండి. చాలా బాగుంటుందండి దోసకాయ ఎండు చేపలు టమాటా కర్రీ. ఎండు చేపలు దేంట్లో వేసినా సూపర్ ఉంటుందండి కర్రీ. మా ఇంట్లో ఎవ్వరు తినరండి, అందుకని నేను కొన్ని చేపలు వేసుకున్నాను నాకు ఒక్కదాని కోసం. మా పిల్లలు కానీ మా వారు కానీ వాసనకే వేక్ వేక్ అంటారు. నేనైతే బాగా ఇష్టంగానే తింటానండి. మా అమ్మ వాళ్ళు అయితే అన్నీ నేర్పించారు నాకు తింటాం. మా అమ్మాయి వాళ్ళకి నేనేం నేర్పించలేదండి. మా ఇంట్లో ఎవరు తినరు, మా అత్తగారి ఇంట్లో, అందుకే వాళ్ళు కూడా తినరు. ఇది శుభ్రంగా పీల్ తీసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకున్నాం దోసకాయ చేదు చూసుకున్నామండి. దోసకాయ ఎప్పుడైనా చేదు చూసుకోవాలండి, లోపల విత్తనాలు చేదుగా ఉంటాయి. కొంచెం తీయగానే ఉంది, కొంచెం చేదుగా అనిపిస్తున్నాయి. విత్తనాలు తీసేసుకున్నాం. విత్తనాలు తీసేసి విత్తనాలు వేసి వండితేనే కర్రీ బాగుంటుందండి. కానీ చేదు ఉంది కదా, మళ్ళీ కూర అంతా పాడైపోయింది విత్తనం తీయకపోతే. ఇప్పుడు దోసకాయ సన్నగా కట్ చేసుకున్నాం, చాలా సన్నగా ఉడకాలి కదండి, అందుకని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దోసకాయ మొత్తం ఇలా కట్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే కట్ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు రౌండ్ కట్ చేసుకోవాలి దోసకాయ కర్రీకి. దీంట్లోనే అన్నీ కట్ చేసేసుకోవచ్చు అండి, కలిపి వేసేసుకోవడమే కర్రీ. చాలా సింపుల్గా అయిపోయిద్దండి. నేను వండే కర్రీలన్నీ చాలా సింపుల్గా అయిపోయే, తేలిగ్గా 10 నిమిషాలు 5 నిమిషాల్లో టకటకా అయిపోయే కర్రీసే ఉంటాయండి. ఈ దోసకాయ టమాటా కూడా ఎందుకు ఊరకే మగ్గిపోయిద్ది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, తొందరగా కూడా కర్రీ అయిపోయిద్ది. టమాటా కూడా ఇట్లా కట్ చేసుకున్నాం సన్నగా. ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నామండి ఇంట్లోనే. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ట్రే మీద పెట్టి చాప్ చేస్తే నేను కొంచెం లావుగా కట్టింగ్ అయిద్దండి. నేను చేత్తో అయితే ఇట్లా సన్నగా కట్ చేస్తాను. చాలా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, కొంచెం సపోర్ట్ చేయండి. మా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చింతల అనుపమ ఛానల్ అని ఉంటుందండి. అనుపమ చింతల ఛానల్ యూట్యూబ్ ఛానల్. కుకింగ్ వీడియోస్ అంటే వచ్చేసిద్దండి. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను. దోసకాయ టమాటాకి గిన్నె పెట్టేసుకున్నానండి, నూనె పోసుకున్నాం. ఒక 50 గ్రాములంత నూనె పెట్టేసిద్దండి. టేబుల్ స్పూన్లతో చెప్పుకుంటే 4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. అన్నీ కలిపి వేసేసుకోవడమేండి కర్రీ. దోసకాయ టమాటాలు వేసేసుకున్నామండి. దీంతో పాటు ఎండు చేపలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి, అంటే చేపల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కదా, ముందే వేసేసుకున్నాను. కొంచెం లాస్ట్లో కూడా వేసుకుంటానండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను కదా, కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకుంటే మొత్తం మగ్గిపోతాయండి. కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం కూడా తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు 3 కలిపి వేసుకొని మనం మూత పెట్టేసుకొని దగ్గర ఒక 10 నిమిషాల పాటు వండుకుందామండి. మూత పెట్టేసామనుకోండి మొత్తం మగ్గిపోయిద్ది. దాని తర్వాత వాటర్ పోయాలా వద్దా అనేది
మనం కర్రీని బట్టి చూసుకోవచ్చు ఎంత వాటర్ పడతాయి అనేది. ముక్క కూడా ఈ ఎండు చేప ముక్క గట్టిగా ఉంటుంది కదండి, కొంచెం ఉడకాలి కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. 5 నిమిషాలకి ఇలా మగ్గిందండి. మధ్య మధ్యలో మూత తెరిచి చూసుకుంటూ ఉండాలి. మనం మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అన్నానని వదిలేయకూడదండి, కొంచెం లైట్గా మాడిద్ది. సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. దోసకాయలు టమాటాలు మగ్గిపోతాయి కదా, ఇంకొక 2 నిమిషాలు మగ్గాక వీటిలో వాటర్ పోసుకోవచ్చండి. సింపుల్గా తేలిగ్గా అయిపోయిద్దండి కర్రీ వచ్చేసి. 10 నిమిషాల్లో కర్రీ కూడా రెడీ అయిపోయిద్ది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నా కదా, ఇప్పుడు మిగతా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర ఫస్ట్ కొంచెం వేయటం వల్ల అనేది చేపల్లో స్మెల్ అనేది కొంచెం తగ్గిపోయిద్దండి, అందుకని వేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు కొంచెం మగ్గితే లైట్గా వాటర్ పోసుకుందామండి. చూసారా, చేప కూడా ఉడికిపోయిందండి. ఎందుకంటే నేను ఒక 5 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను కదా. ఉట్టిగా నానబెట్టకుండా వేసుకుంటే గట్టిగా ఉంటుందండి, చేప ఉడకదు. నేను నానబెట్టుకున్నా కాబట్టి చాలా తొందరగా ఉడికిపోయింది. దోసకాయ టమాటా కూడా ఊరికే మగ్గిపోద్ది కదా, అందుకని ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటానండి నేను. ఒక్కొక్క చేప ఉడికిద్ది, ఒక్కొక్కటి గట్టిగా ఉంటుంది కదండి, అందుకని కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుందిగా కర్రీ. చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టేస్తే సరిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది కదండి. చూసారా దోసకాయ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో, టమాటా కూడా ఉడికిపోయిందండి, చేప కూడా బాగా ఉడికిపోయింది. ఇలా చూసారా, ఇలా ఇచ్చుకుందంటే మనకి చేప ఉడికిపోయినట్టేనండి. ఇలా ఇచ్చుకోవాలి, ఇలా ఇచ్చుకుంటే చేప ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నామండి. కర్రీ అయిపోయిందండి, ఉడికిపోయింది చూసారా. దోసకాయ టమాటా మగ్గిపోయింది. నేను ఇలా గ్రేవీ లాగా ఉన్నా చూసారా, చేప ఉడికిపోయి కూడా ముక్కలు అయిందండి. నానబెట్టుకోవడం వల్ల అలా తొందరగా ఉడికిపోయింది. చాలా సింపుల్గా అయిపోయిందండి. చూసారా, నా దోసకాయ టమాటా ఎండు చేపల కర్రీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇవాళ నేను కుమ్మేస్తానండి.